ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడానికి మీరైతే వాళ్ళిచ్చే అవతల అదే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇచ్చే పథకాలు అట్రాక్ట్ చేసినన్నారు. కానీ చాలా మంది ఏం చెప్తున్నారంటే నిరుద్యోగ యువత వల్లే కేసీఆర్ గారు అంటే ఓడిపోయారని చెప్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు 2,00,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఓకే. కేసీఆర్. మీరు ఇండియాలో మొత్తం చూడండి, అన్ని రాష్ట్రాలకి ఒక 1,60,000, 1,50,000 అట్లనే ఇచ్చిర్రు ఉమ్, ఉద్యోగాలు. వీళ్ళు ఎక్కువ ఇచ్చిర్రు, ఇంకా ఎక్కువ ఇచ్చారు అనుకోండి, భారం ఎక్కువ పడిపోతుంది. అప్పుడు ఇన్కమ్ అన్నది ఇప్పుడు మనకి జనరేట్ ఇన్కమ్ మొత్తం వాళ్ళకి శాలరీలకు ఇస్తే మన లాంటి ఓకే. పబ్లిక్ కి ఇబ్బంది అవుతుంది. ఓకే. 2 మరి లక్షల ఉద్యోగాలు అనేది 2 లక్షల పైన చేశారు. ఓకే. మీరు అన్ని రాష్ట్రాలు పోల్చుకుంటే వీళ్ళు మేలే. ఓకే. ఇంకా ఎక్కువ అమౌంట్ ఏడుకలు తెస్తారండి వీళ్ళు. చదువుకుని ఇప్పుడు వీళ్ళు గ్రూప్ కి ప్రిపేర్ అయ్యి ఉమ్, అందులో ఫాస్ట్ అవుతే ఇస్తారు. కానీ ఉమ్, మామూలుగా మీరు ఖాళీ ఉండి ఏదో తిరుక్కుంటా నాకు జాబ్ రాలేదంటే ఎట్లా వస్తుంది? ప్రైవేట్ ఉద్యోగాలు ఇండైరెక్ట్ గా మీకు ఐటీ చూస్తున్నారు, ఎన్ని జాబ్లు వచ్చాయి. ఓకే. ఇప్పుడు మొన్న మీరు ఎగ్జాంపుల్ గా ఏంది, ఒకటి టెంపర్ గ్లాస్ అదే కంపెనీ, అది ఉమ్, 2,000 కోట్లు. అది ఈ కాంగ్రెస్ వచ్చినాక అది తమిళనాడుకి వెళ్ళిపోయింది, తమిళనాడుకి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిపోయింది. అట్లా కొన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయంటే వీళ్ళది పాలన బాగాలేదనే కదా. ఓకే. ఇంకో ల్యాండ్ ఆర్డర్ ఇట్లా అండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు 10 days అవుతుంది, మొన్న ఒకరు చనిపోయారు రీసెంట్ గా మా దగ్గర, ఓకే. సూసైడ్ చేసుకొని. ఓకే. ఫోన్ చేస్తారు, 2 గంటల తర్వాత వచ్చారు వాళ్ళు. ఓకే. అంటే ల్యాండ్ ఆర్డర్ ఇట్లా ఆయన సీఎం దగ్గర పెట్టుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఓకే. ల్యాండ్ ఆర్డర్ అనేది లాండ్ ఆర్డర్ ఇష్యూ అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోటి కరెంట్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు పోతుందండి. అప్పుడైతే కరెంటే పోయేది కాదు. ఓకే. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పోతుంది. కరెంట్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. కాంగ్రెస్ వచ్చిన కానీ కరెంట్ కరెంట్ పోతుంది. పోతుంది. కరెంట్ అయితే మాకు నమ్మకం లేదు. ఓకే. మీ ఊరోళ్ళందరూ ఇప్పుడు వేసి కాంగ్రెస్ వచ్చిన కానీ కరెంట్ పోతున్నారు కరెంట్ కదా, పోతుంది. 200 యూనిట్లు సుమారుగా ఉచితం ఇస్తామన్నారు. అది అవుద్ది మీరే అంటారా? చూడండి, ఇవ్వరు. అది ఇప్పటికే రైతులకు ఫ్రీ కరెంటు, ఓకే. మళ్ళీ ఇది ఈ 200 యూనిట్లు అంటే ఇంకా మొత్తానికే చాలా భారం పడుతుంది. ఓకే. అవన్నీ పథకాలు వేస్ట్ అండి. ఓకే. ఉచిత ఇప్పుడు పథకాలు అనేది ఉచిత వేస్ట్. పథకాలు పెడితే మనకే పడుతుంది భారం. అది ఓకే. ఇంకా అప్పుల పాలు అయిపోతుంది. మంచిగా రాష్ట్రం నీట్గా ఉండే మంచిగా ఉన్న రాష్ట్రాన్ని ఈ పథకాలు పెట్టి ఇంకా గలీజ్ చేస్తున్నారు. ఓకే. గెలవని ఎవరు ఒకసారి వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, అది కరెక్టే. కానీ ఈ పథకాలు అనేది కరెక్ట్ కాదు. పథకాలు అయితే మీ ఒక మాట అసలు చెప్పండి. పథకాలు ఫెయిల్యూర్ అండి. ఇప్పుడు ఆయన చూడండి, ఒక 6 months లోపల ఆయన చేయలేడు. ఆయనతో కాదు, ఓకే. అంత అనుభవం ఉన్న వాళ్ళే ఎవరు చేయలేకపోయారు. ఓకే. ఈ పథకాలు ఏంటంటే కర్ణాటకలో చూడు ఏడుస్తున్నారు ఆల్రెడీ. సేమ్ పథకాలు కర్ణాటకలో మస్తు ఏడుస్తున్నారు. ఓకే. ఇస్తున్నారా? ఏడుస్తున్నారు, చాలా ప్రాబ్లం పడుతున్నారు. అది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 5 ఏళ్ల పరిపాలన అనేది సాగుద్దా సాగదండి? కరెక్ట్. చాలా కష్టం అండి. నాకు తెలిసిన మటుకైతే 1.5 year ఉండడమే చాలా కష్టం. ఓకే. వాళ్ళ దాంట్లో కొట్టుకుంటారు, వాళ్ళ దాంట్లోనే ఎమ్మెల్యేలు అలిగి వాళ్ళు కొట్టుకొని వాళ్ళే. మీరు గతంలో చూశారు, 2009లో వైఎస్ఆర్ గారు చనిపోయాక కరెక్ట్ మళ్ళా 1 yearకే రోషియా వెళ్ళిపోయి మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు అంతే, వాళ్ళు కొట్టుకుంటారు. కాంగ్రెస్ లో నమ్మకం ఉండదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చిన ఆయన అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డికి ఇవ్వద్దు. ఓకే. బట్టి విక్రమార్కన్నా లేకపోతే సీనియర్లకు ఎవరికైనా ఇచ్చేది ఉండే. ఓకే. ఇప్పుడు ఆయన సీఎం గురించే కదండి ఇంత పాకలాట చేసింది. ఓకే. ఇప్పుడు పని చేసి చూపిమనండి, పనిలో అంతగా అనిపించట్లేడు ఆయన.